పేరు రేఖారాజ్, మాది పెమ్మర్తి గ్రామం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు దసరా పండుగ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎలక్షన్స్. సో నేను అందరికీ, ఓటర్లందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను. మన ఓటుని డబ్బులతో మనం ఎప్పుడు కూడా అమ్ముకోవద్దు. ఓటుని అమ్ముకొని మనం ఓట్లు వేయడం ద్వారా రేపు ఈ ఒక్కరోజు ఓటు అయిపోతుంది. ఈ 5 ఏళ్లలో మనకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఈరోజు నేను ఇంత ఖర్చు పెట్టినా, నేను ₹1 కోటి ఈ ఊరి మీద ఖర్చు పెట్టినా, రేపు నేను ఎంత సంపాదించుకొని ఎంత ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీదనే ఉంటారు. దయచేసి నేను అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. మన ఓటును అమ్ముకోకుండానే రేపు మనకి ఏదైనా సమస్య వస్తే నేను ధైర్యంగా నీకు ఓటేసి నేను గెలిపించిన, రేపు నువ్వు ఏం సమస్య, నా సమస్యను ఎట్లా తీరుస్తామని మనం గట్టిగా అడగగలుగుతాం. అదే డబ్బులు తీసుకొని ఓటేసినాం అనుకో, నువ్వు ఉట్టిగేసినావు అమ్మ నాకు ఓటేయమన్నా, డబ్బులు తీసుకొని ఓటేసినావు అని చెప్పేసి ఆ నాయకుడు కూడా అనడం జరుగుతుంది. దయచేసి నేను ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా యువతకి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్స్ కూడా తెలియజేయడం ఏంటి అని అంటే, మనం డబ్బులు తీసుకోకుండా ఓటేసి మన గ్రామ అభివృద్ధి ఎవరైతే ముందుంటారో వాళ్ళని గెలిపించుకొని మన గ్రామాన్ని కాపాడుకుందాం. మనం అందరం కూడా మన గ్రామాన్ని ముందంజలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో ముందుకొచ్చి వాళ్ళకు సాయం చేసే అటువంటి నాయకుడిని ఎంచుకుందాం. మనం అందరం కూడా విద్యావంతులు అయ్యుండి కూడా అందరూ గ్రామంలో చదువుకున్న వాళ్ళు కూడా ఈ డబ్బులు తీసుకొని ఓటేసే అటువంటిది, దీన్ని మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే, డబ్బులు తీసుకొని ఓటు అమ్ముకోవడం అనే కాన్సెప్ట్ని ఇప్పటి నుంచి ఆపేస్తేనే రేపు రానున్న రోజులలో కూడా మన పిల్లలు కానీ రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా దాన్ని అదే విధంగా అలవాటు అయిపోతుంది. ఈ డబ్బులు అనే కాన్సెప్ట్ అందరూ కూడా మర్చిపోయి దయచేసి ఎవరు కూడా మీ ఓటును అమ్ముకోకండి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన గ్రామాన్ని ముందంజలో ఉంచి అభివృద్ధిలో ముందుండే విధంగా మనం అందరం కూడా చూడాలని కోరుకుంటున్నాను.